ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. రే ఆ 4 లక్షలు కూడా అకౌంట్ లో వచ్చినాయా? వచ్చాయి. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా, బాగా చదువుకోమ్మా. ఓకే, నేను బాగా చదవాలంటే మీరు ఓ పని చేయాలి. చెప్పు. చూడు మావయ్య, ఈ అమ్మాయికి ఏం తక్కువ? నాకంటే అందంగా ఉంది, సాంప్రదాయంగా ఉంది. ఈ ఫోటో చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంతో మంచి అమ్మాయిని. ఈ ఫోటో ఫిట్టింగ్ ఏంటమ్మా? ఈ అమ్మాయిని బావకిచ్చి పెళ్లి చేస్తే మీ అందరికంటే సంతోషపడేది నేనే. చచ్చిందాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళమంటావమ్మా? ప్రేమను, ప్రేమించే వాళ్ళను పెద్దవాళ్ళు కలపాలే కాని విడగొట్టకూడదు. ఒరే వినయ్గా, నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడురా. నగస్తే పూజతే సాగిరమ్మా. ఎక్కడున్నావే? అయ్యో బండి 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 రే, వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్ ఇదే అడ్రస్ రా. నువ్వు అక్కడ వెళ్ళి. అన్నా నమస్తే. అన్న నమస్తే. అన్న నువ్వు ఈ ఏరియానా? అవును. ఇదే ఏరియా? అవును. చెప్పాను కదా అన్న ఈ ఏరియా సార్. అన్నా నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి. అన్న ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్? అవునన్నా. తెలియదు అన్న మధురా నగర్ పక్కనన్నా. మధురా నగర్, ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్నా? అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలియకుండా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, 10 మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎతుకుతూ వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఎలా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని 10 మందికి తెలిసి ఉండాలి, లేదా 10 మంది గురించైనా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళవే. ఎంత న్యూసెన్స్ అయిపోయారయ్యా. అరే అంత స్పీడ్ ఏంట్రా? ఏ వినయ్, ఏంట్రా టెన్షన్ ఏంట్రా? లేకపోతే ఏంట్రా, చచ్చిందని దాని ఫోటో చూపిస్తే నిజంగానే బతికొచ్చి నన్ను చంపుతోంది. అంత చచ్చే బదులు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయచ్చు కదా. అలా చెప్తే నా మరదలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? చేసుకో. చేసుకుంటే ప్రియాంక ప్రేమ అప్సెట్ అవుతుందిరా. ఇంత సెంటిమెంట్ ఏంట్రా? నిన్ను చూస్తుంటే జాలిస్తుంది. ఆ వాడి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. భయమా? దేనికి? అవునా, ఈ మధ్య పెద్ద పెద్ద కిల్లర్స్, మర్డర్స్ వేరే వాళ్ళని చెప్పి వీళ్ళే చచ్చిపోయినట్టు పేపర్లో వేసుకొని ఎక్కడ పడితే అక్కడ బతికేస్తున్నారట. డిపార్ట్మెంట్ కళ్ళలో కారు కొడుతున్నారట. ఇది ఆ టైప్ ఏవారా? అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ పేపరు, వాడి ప్రకటన. పద పద. జరగలా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ద ఎడిటర్? నమస్కారం అండి. ఏంటి సార్ అది? రావడం పేపర్ వాళ్ళు కొడతారు. పేపర్ వాళ్ళు కొడితే ప్రభుత్వాలు పత్రం అయిపోతాయి తెలుసా? మరైతే ఇదేంట్రా, బతికున్న అమ్మాయిని చచ్చిపోయింది అని నీ పేపర్లు ఎలా వేసావరా? ఈ పేపరా? ఇది వైజాగ్ ఎడిషన్ సార్. పేపర్ మీదేగా? పేపర్ నాదే కానీ ఎడిషన్ వైజాగ్ సార్. ఇప్పుడు చోటరాజన్ బాంబేలో తప్పు చేస్తే మలేషియాలో అరెస్ట్ చేయాలా? ఇది అంతే. అదేంటి సార్, వైజాగ్ పేపర్ తప్పు చేస్తే ఇక్కడికి వచ్చి నన్ను కొడతారా మీరు? అరే
వైజాగ్ టికెట్ ఎట్టుకొని వెళ్ళాం కదరా అయ్య బాబు ఏముంది సార్ ఒక 500 మా మొహన పడేస్తే చచ్చిపోయిందని వేసేస్తాము. అంటే 500 ఇస్తే బతికున్న అమ్మాయిని చంపేస్తావా? చచ్చిపోయిన అమ్మాయిని బతికిస్తావా? అసలు నిజంగా చేస్తే వాళ్ళని పంజాగుట్లో పూడ్చారా, కాజీగూడలో కాల్చారా, ఇవేం తెలుసుకోవరా? ఎయిరా ఎయ్, ఈ 500 తీసుకుని నువ్వు సచ్చావని వేసుకోరా, నువ్వు పేకరా. ఇదిరా ఏంటి సార్ అన్యాయంగా కొడతారు? అరే అసలు నీకు పేపర్ అంటే తెలుసారా? పేపర్ అంటే ఎందుకు తెలుసు సార్? వెదురు గుజ్జుతో తయారు చేస్తారు. పే అంటే ప్రభుత్వానికి, పా అంటే ప్రజలకు, రా అంటే రాజకీయాలకు ముడుపునేదేరా పేపర్ అంటే. ఎట్టుంది రై? అలా అయితే పేపరే ఉండదు సార్. ఓ పని చేయండి సార్, ఒక 500 నా మొహన కొట్టండి, ఈ అమ్మాయి బతుకుందని రేపు పేపర్లో వేసేస్తాను. రేయ్ ఇప్పుడే కదరా అమ్ముడు బాగూడదని చెప్పాడు. రేయ్ రారా. కొట్టకడు సార్, దారుణంగా కొడతారు. ఆ? ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని వేయచ్చు కదా నువ్వు. ఇక్కడ సార్ వేద్దాం. మార్క్. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, ఆ. కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి అదే ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? ఆ, తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇందిరానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నింగ్పల్ల, ఎక్కడ? ఎక్కడంటే సరే మరి తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమం లోనా, కేరా ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్. నిన్న ఇద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, ఆహా. నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చాను, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్ ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వావు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్. వీడొచ్చి బండబూతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్. నమస్కారం అండి, ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్ వాడు ఉన్నాడా? ఈ పిచ్చోడికి ఫ్రెండ్ కూడానా? సార్ ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, 10 నిమిషాలు అవి చేయమన్నారు. సర్లేరా పూసుకి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా. పెట్టేస్తున్నారా? అలాగే. ఏయ్ పెట్టేస్తున్నా. పెట్టండి. అయ్యా ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడొచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా అని మాట్లాడడానికి నేను ఇలా పిచ్చోడినంటి. నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడిపోయి, ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో డాలర్ రేట్ అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగిపోయి. ఆహా. పండు అయ్యా 10 నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, 10 నిమిషాలు అవి చేయమన్నారు కదా, అదే ముఖం ఎంతో చెప్పాను. మరి 10 నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరి ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం 10 నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. మరి ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహలకా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయ్యి ఉండొచ్చు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకెందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే నేను పిచ్చోండా? అబ్బే తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పని చేయి, నువ్వు ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటి అలా గుడ్లు మెట్టకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు?
మా నంబర్లు మాకుంటాయి. ఓహో. హలో, పోలీస్ స్టేషన్, నేను మోహన్ రావుని మాట్లాడుతున్నా. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండుగారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సోమా. నేను నీకేం అపకారం చేశాను, నన్ను ఇలా హింసిస్తున్నావు? అయ్యో